హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బెయిలీ వ్లాగ్స్ ఛానల్. మీరందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు మన పొలంలో జరిగినటువంటి విశేషాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. సో మనకి ఈరోజు పొలంలో మామిడి మొక్కలు నాటించడం జరిగింది. దాంతోపాటు డ్రిప్ ఇరిగేషన్ పనులు కూడా జరిగాయి. సో లాస్ట్ వీడియోలో మీకు చెప్పినట్టుగా కొబ్బరి మరియు మామిడి చుట్టూ బౌండరీస్ లాగా వేసాము. మధ్యలో మామిడి మొక్కలను వేయడం జరిగింది. సో కెనాల్స్కి గాను డ్రిప్ ఇరిగేషన్స్కి కెనాల్స్ని తవ్వించి దాని భూమి లోపల మనకి ప్లాస్టిక్ పైప్స్ని ఏర్పరచడం జరిగింది. సో దీని ద్వారా మనకి వాటర్ సప్లై అనేది మొక్కలకి దీని ద్వారా మనకి వాటర్ సప్లై జరుగుతుంది. సో మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి మామిడి మొక్కలు ఏవైతున్నాయో ఇవన్నీ మనకి సుమారుగా 600 మొక్కల దాకా నాటించడం జరిగింది. దీని వయసు ఒక్కటి వచ్చి 3 సంవత్సరాలండి. మామిడి మొక్కకు గాను వదిలిపెట్టినటువంటి స్థలం ఏదైతుందో అది 18 అడుగుల వరకు వదిలిపెట్టడం జరిగింది. మధ్యలో పపాయ మొక్కను కూడా నాటించామండి. మామిడి పపాయ ఈ వరుసలో పొలం అంతా కూడా నాటించడం జరిగింది. మధ్యలో మనకి ఏమైనా కూరగాయలు కానీ లేదా ఇంకేమైనా ఆకుకూరలు కానీ ఏమైనా నాటించుకోవాలన్నా కూడా మనం నాటించుకోవచ్చు. సో మనకి చుట్టూ మనకి బౌండరీస్లోనేమో కొబ్బరి మరియు జామ, మధ్యలో మామిడి పపాయ, కూరగాయలు కానీ ఇంకేమైనా ఆకుకూరలు కానీ నాటించుకోవచ్చు. సో మనకి వీటికి అయిన ఖర్చు ఏదైతే ఉందంటే మనకి కొబ్బరి మొక్కలు వచ్చి మనకి ఆల్మోస్ట్ 800 ఖర్చు అయిందండి. ఒక్క చెట్టు వచ్చేసి మనకి 800 దాకా పడ్డదండి. 100 చెట్లను నాటించడం జరిగింది. కొబ్బరి వచ్చి మనకి 200 చెట్లను వరకు నాటించడం జరిగిందండి. దానికి కాస్ట్ వచ్చి 350 వరకు పడ్డదండి ఒక్క మొక్క వచ్చి. మామిడి వచ్చి మనము 600 మొక్కల దాకా నాటించడం జరిగింది. దానికి ఒక్క చెట్టుకు వచ్చి మనకి 750 వరకు కాస్ట్ పడ్డదండి. పప్పాయ అయితే మనకి 400 మొక్కల వరకు నాటించామండి. దానికి ఒక్క కాస్ట్ వచ్చి 20 రూపాయలు పడ్డదండి. సో ఇది మనకి మొక్కలకి అయినటువంటి ఖర్చు. ఇవన్నీ మనము రాజమండ్రి నుంచి తెప్పించుకోవడం జరిగింది. అయితే మనం ఇప్పుడు చూస్తున్నటువంటి కెనాల్స్ని తవ్వించుకోవడం ఏదైతే ఉందో అది వచ్చి మనకి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా చేస్తామండి. ఇది మనకి ఇందాక భూమిలో చూపించాం కదండి ప్లాస్టిక్ పైప్స్. ఇది వచ్చి మనకి బయట అండి భూమి పైన పెట్టించామండి. ఇది బ్లాక్ కలర్ ప్లాస్టిక్ పైప్స్. మనకి డ్రిప్ ఇరిగేషన్ దీని ద్వారా తెలిసిందండి. మొత్తం మనకి చెట్లన్నిటిని కూడా బాగా మనకి వాటర్ సప్లై అనేది జరుగుతుంది. ఈ వాటర్ సప్లై వచ్చి మనకి బోర్ ద్వారా మనం కనెక్షన్ ఇవ్వడం జరిగింది. దీంతో మనకి మొక్కలన్నీ కూడా వాటర్తోని మనకి సప్లై అయితే అవుతుంది. మొక్కలు బాగా పెరుగుతాయని అనుకుంటున్నాము. మరి చూడాలి, ఈ మధ్య ఎండలు బాగా వచ్చాయి. మనకి వాటర్ సప్లై మనకి సరిపోతుందా లేదా అని చూడాలి. సో పనులు అయితే ఇలా చకచక దాని తర్వాత ఒకటి అయిపోతున్నాయి. సో మనకి ఓవరాల్ వ్యూ అయితే ఇలాగ వచ్చిందండి. మీకు ఇంకా మా వ్యవసాయ భూమిలో ఇంకా ఏమేం పనులు చేస్తున్నామో తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ వాచ్ our ఛానల్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.